బ్రెస్ట్ క్యాన్సర్ ఇవాళ ఆధునిక మహిళల్ని అంతులేని భయానికి గురిచేస్తుంది. రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్ ఏమోనన్న భయం చాలా మందిని వెంటాడుతుంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్ కానివే ఎక్కువగా ఉంటాయి. రొమ్ముల్లో మార్పులు, సంకేతాలపై కాస్తంత అవగాహన పెంచుకోవటం, నడి వయసు దాటాక ప్రతి ఏటా మెమోగ్రామ్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ను ఆదిలోనే గుర్తించడం కన్నా గొప్ప ప్రయోజనం మరొకటి లేదు. ఇవాళ రొమ్ముల్లో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగా పసిగట్టడానికి, క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించేందుకు అనువైన అత్యాధునికమైన పరీక్షలు నేడు మనకి అందుబాటులో ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ని గుర్తించడంలో అత్యంత ముఖ్యమైంది మెమోగ్రామ్ పరీక్ష. మెమోగ్రామ్ పరీక్ష చూడ్డానికి ఎక్స్రే పరీక్షలాగే ఉంటుంది. మెమోగ్రామ్ సాయంతో ఎక్స్రే కిరణాలను రొమ్ములపై ప్రసరింపచేయడం ద్వారా రొమ్ముల్లో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా ముందుగానే పసిగట్టవచ్చు. మెమోగ్రామ్లో మళ్లీ స్క్రీనింగ్ మెమోగ్రామ్ అని, సర్వైవలెన్స్ మెమోగ్రామ్ అని, డయాగ్నోస్టిక్ మెమోగ్రామ్ అని 3 రకాలున్నాయి. స్క్రీనింగ్ మెమోగ్రామ్ను ఒక మహిళ గాని, వైద్యులు గాని క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఈ పరీక్షను సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే సమస్య ఉన్నా లేకపోయినా కూడా 40 ఏళ్లు దాటినప్పట్నుంచి ఏడాదికొకసారి మెమోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు. ఫలితంగా చికిత్స సాధ్యమవుతుంది. ఆ తరువాత త్వరగా కోలుకోగలుగుతారు కూడా. సర్వైవలెన్స్ మెమోగ్రామ్ అనేది క్యాన్సర్ వచ్చి చికిత్స తీసుకుని రొమ్మును తొలగించని వారికి నిర్దేశించిన పరీక్ష. ఏడాదికోసారి సర్వైవలెన్స్ మెమోగ్రామ్ చేయడం వల్ల క్యాన్సర్ సోకిన రొమ్ములోనే కాదు, రెండో దానికి క్యాన్సర్ ప్రమాదాన్ని తొలిదశలోనే అంచనా వేయవచ్చు. ఇక రొమ్ములో కణితి లేదా కొత్తగా చోటు చేసుకున్న మార్పును గుర్తించినప్పుడు అది క్యాన్సరా కాదా అని నిర్ధారించేందుకు డయాగ్నోస్టిక్ మెమోగ్రామ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో మెమోగ్రామ్కు ప్రత్యామ్నాయంగా డిజిటల్ మెమోగ్రామ్ కూడా అందుబాటులోకొచ్చింది. దీనిలో రేడియేషన్ మోతాదు బాగా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది కాబట్టి నడివయసు మహిళలు ప్రతి ఒక్కరూ తరచుగా మెమోగ్రామ్ చేయించుకోవడం మేలు.